గత 40 సంవత్సరాలుగా మా యొక్క భూమిలో పంట పండించుకొని బతుకుతూ ఉంటే కామారెడ్డికి చెందిన మామిండ్ల లింగం, జొన్నల నరసింహులు, జొన్నల రాజశేఖర్ మా భూమి మాది అని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు ఎల్బీపూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 76/1/1లో 23 గుంటల భూముందని ఎల్బీపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు ప్యాట్ల రమేష్ స్థాయిలో మాట్లాడుతూ సర్వే నెంబర్ 76/1/1లో 23 గుంటల భూమి మా నాన్నగారైన ప్యాట్ల లింగంకి, కామారెడ్డికి చెందిన మోతే సునీల తండ్రి గంగా గౌడ్ వద్ద 1984 సంవత్సరాల్లో మా నాన్నగారికి 10 మంది సమక్షంలో బాండ్ పేపర్ రాసిచ్చారని, అప్పటి నుండి ఇప్పటి వరకు అదే సర్వే నెంబర్లో మేము పంట పండించుకొని జీవిస్తున్నామని, కావాలని మామిండ్ల లింగం, జొన్నల నరసింహులు, జొన్నల రాజశేఖర్, ప్యాట్ల శంకర్ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గత 40 సంవత్సరాలుగా పంట పండించుకొని బతుకుతున్నామని, ఇటు విషయంపైన జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని, దయచేసి అధికారులు, పోలీసులు మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నామని అన్నారు. వచ్చి మాది ఆయన కామెడీకి వచ్చి ఒక 45 వచ్చి మానే గాడి చేసుకొని గాడి పడుతున్నారు, మానే కట్టు తీసుకురండి వాళ్ళు మధ్యలో వచ్చి 50 నుంచి మేము కబ్జలు ఇదే సాగు చేసుకుంటున్నాం. దాకా మాది ఆయన ఉన్న జాగా ఇది, మన ఆయన ఉన్న జాగాలకు ఎవరో మధ్యలో వచ్చి కామెడీ వ్యక్తులు భయపడితే కృష్ణాపడ వీడికి 23 గుంటలు 76 సర్వే నెంబర్ దగ్గర ఆయన కొన్ని చేయగా 45 ఏళ్ళే మేము పోయి మేమే ఖర్చులు మేమే సాధించుకోబోతున్నాం. ఆ ఎస్ఐ దగ్గరికి అవి ఇచ్చి జెండా పెట్టి ఆ తుకం కాడికి వెళ్ళి, ఆ బోర్ కాడికి వెళ్ళి ఇంకో ఈ తుకం దాకా మాదే జాగా వచ్చే దగ్గర మా నాయన కొన్న ల్యాండ్ ఇది. ఇప్పుడు మధ్యలో ఎవరో మాకు గుర్తు తెలియని వ్యక్తులు మధ్యలో ఈ మధ్యలో తుకం దాకా మొత్తం మా నాయన ఉన్న జాగి 23 గుంటలు అది మోటార్ దగ్గర. ఈ ఎస్ఐ ఏమంటుండే, ఎస్ఐ దగ్గర పిలిపించి కామెంట్లు ఎవరు వచ్చి మధ్యలో రిజిస్టర్ చేసుకొని మా మీదకి దాడికి వస్తారు. మాది జాగా అని చెప్పేసి మా మీదకి వచ్చి సెల్ కొంత మా దగ్గర వచ్చి మాది జాగా అని చెప్పేసి రౌడీలో దొరుకున్నారు. కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండల్. నా పేరు ప్యాట్ల రమేష్, మా నాన్న పేరు లింగయ్య. మా నాన్న ఉన్న ల్యాండ్ 1984లో ఉన్న ల్యాండ్ 76 సర్వే నెంబర్ 23 గుంటల భూమి మా నాయన ఉన్న భూమి. ఈ భూమి దొంగతనం రిజిస్టర్ చేసుకున్నాం. మరి మేము అమ్మలే, మా నాయన కూడా అమ్మలేదు. ఎవరు ఇద్దరు తెలియని వ్యక్తులు మా భూమికి వచ్చి మా మీద దాడి చేస్తారు. ఇంటికాడ భయకాడ మా కాళ్ళతో ప్రాణ భయం ఉంది. డే నైట్ 24 గంటలు మా చుట్టూ తిరుగుతారు, మా కాలు కత్తారు. ఇంటికాడ భయకాడ తవ్వకాలు కూడా కత్తారు. మాకు ప్రాణ భయం ఉంది. ఇరుతారు జొన్నల రాజశేఖర్, మామిన లింగం. ఇంకో ఆయన మామిన లింగం, మా అన్న సన్న నాయన పేరు అన్మయ్య. మామిన లింగం సన్న బాలరాజు, వాళ్ళిద్దరు. అలా కొడుకు రాజశేఖర్, ఇంకోటి ప్యాట్ల శంకర్, నలుగురు వస్తారు. 45 ఏళ్ళ నుంచి కబ్జాలో మేము ఉన్నాం. మా నాయన నుంచి మేమే అదే సాగు చేసుకుని అదే జీవన ఉపాధిని సాగు చేసుకుని అన్ని పంట పెట్టుకుని అన్ని బతున్నాం. మా కుటుంబం పోసుకొని మేము బతున్నాం. జలం దాకా వస్తారు, పొద్దు దాకా వస్తారు. మేము లేనప్పుడు వస్తారు, మళ్ళీ మేము ఉన్నప్పుడు కూడా వచ్చి మీరు ఏం చేసుకోరు అని చెప్పి అంటే పోలీసు కంప్లైంట్ ఇస్తే పోలీసు ఎస్ఐ కూడా మా మీద మేము భూమి పంచిపిస్తా, నిలబడి ఈ నుండి పంచిపిస్తాను అని ఎస్ఐ అంటుండు. నేను నిలబడి పంచి అద్దులు వాదిస్తా అని ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఏం చేసుకోపడి వాళ్ళకి ఎస్ఐ కూడా మా మీద ఉల్టా మాట్లాడుతుండు. మేము ఎస్ఐ కంప్లైంట్ చేస్తే కూడా మా జాగ్రత్తలు ఇట్లా తెలియని వ్యక్తులు సార్ అంటే ఏం చేసుకోపోరా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తారు. మళ్ళీ ఎస్ఐ సార్ కూడా వాళ్ళు దేవునిపల్లి పిఎస్లో మీరు న్యాయం చేయాలని అందరికీ నమస్కరించి అందరికీ నమస్కారం చేస్తున్నాను. అందరికీ తెలియజేయారు.